మనం ఒకడికి అప్పియడం అంటే మన పిల్లగా వాని చేతిలో పెట్టినట్టేనా. వాడు నిలబడం అంటే నిలబడాలా, కూర్చోమంటే కూర్చోవాలా. దబాయిచ్చి అడిగినావు అనుకో దొరకకుండా తిరుగుతాడు. అట్టని అయ్యా బాబు అన్నావనుకో పోయి మళ్ళా రాపో అని తిప్పుకుంటాడు. అయితే నేను బాగా గమనించిన దీంట్లో వాడి తప్పేం లేన్నా. ఏంటికంటే వాడు అందరికాడ అట్టుండడు. కొన్ని మొగాలు చూస్తే వాళ్ళకట్ట చేయబుద్ధి అవుతాది. అందుకు గదు మనం అప్పించినోడు మనకప్పించినోడు ఇద్దరికాడ మనమే అవులవుతా అంటాం. ఈ అప్పటికే వాళ్ళు కూడా మన కాడ లెక్క ఎట్టయినా రాబట్టాలని పక్కా ప్లాన్తో వచ్చింటారున్నా. కావాలంటే నువ్వు కుదరదని చెప్పు, కష్టాలు చెప్పు, యాదని చెప్పులే. అన్నిటికీ వాడికాడ ఉపాయాలు ఉంటాయంటే. అవసరమైతే నువ్వు ఎవడికాడ అప్పు తీసుకొని వానికి అప్పు ఇయ్యొచ్చో కూడా వాడే చెప్తాడున్నా. ఒకసారి అంటే సరే ప్రతిసారి ఎట్ట మోసపోతా ఉన్నా అని అడుగుతా అంటారు నన్ను. వాళ్ళ నటన ఆమెను ఉంటాదన్నా. అటనే అందరు ఒకలాగా ఉండరు. చిల్లర చంద్రమని వాడు రోడ్డు మీద కానొచ్చే భయం అవుతాదన్నా. అరే చిల్లరలేనే ఒక 300 ఇంటయిన్నా గంటలో ఇచ్చా అంటాడు. వారం కాదు నెల కాదున్నా గంటనే. కాకుంటే ఆ గంట మన జీవితకాలంలో రాదున్నా. ఒకవేళ గంట తర్వాత వాడు కానొచ్చినా యాదో మటన్ షాపు కాడ కుక్క తిరిగినట్టు ఆశగా మనం వాని చుట్టూ తిరగాల్సిందే తప్ప వానెక్క వాడైతే పొరపాటును కూడా దాన్ని ఊసేస్తాడున్నా. ఇంకా ఆడెవడన్నా తిరిగిచ్చావా సచ్చావా అని కొట్లాడకొచ్చినాడు అనుకో మనస్సాచి లేకుండా మళ్ళా మనేపే చూస్తాడున్నా. అది కూడా మళ్ళా గంటకే ఇచ్చా అంటాడు. అయితే ఒకరోజు నేను కూడా మొహమాటం చంపుకొని అడిగితి ఇంకెవడికాడన్నా తీసుకొనైనా మనకిచ్చాడులే అని. నిజంగా తిరిగేయడం మర్చిపోయినోడు గునా వానంత బాధపడిండడున్నా. ఇంకా ఆఖరకు వాడెవడో ఎల్లయ్యగాడంట ఈయనకి 1000 రూపాయలు ఇయ్యాలంట.